నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దూరదర్శిని హీరోయిన్ గీతికా రతన్ గారు. హలో అండి. హలో, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. చూస్తేనే అర్థమవుతుంది. మీ ఇంటర్వ్యూకి వచ్చాక ఇంకా బాగున్నాను. ఆఫ్ కోర్స్. యా, గీతిక గారు, సినిమా గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని సినిమాతోనే ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ మిమ్మల్ని చూస్తేనేమో నార్త్ అమ్మాయిలా ఉన్నారు. మాట్లాడటమేమో మంచిగా తెలుగు మాట్లాడుతున్నారు, అది కూడా గోదావరి స్లాంగ్లో మాట్లాడుతున్నారు. అసలు ఏ ఊరు మీద ఒకసారి చెప్తారా నాకు? రాజమండ్రి, తూర్పు గోదావరి, రాజమండ్రి. ఈ పక్కనే హాయ్. హాయ్. గోదావరి అండి. మీది గోదావరి, మాది గోదావరి. మీది కూడా? మాది కూడా గోదావరి. ఆ పక్కన కాకినాడ మాది. మీరు సముద్రం వెళ్ళండి. ఆ ఎటకారం ఆపడుతుంది కాస్త. పోస్తుంటారా? మనం ఇలా మాట్లాడుకుంటుంటే గోదావరి ముచ్చట్లకి వెళ్తాం. కరెక్ట్. సినిమా ముచ్చట్ల కన్నా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎక్కడ అనేది కనుక్కుంటే తర్వాత మనం మాట్లాడుకుందాం మీ పర్సనల్ గురించి. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. రాజమండ్రి అమ్మాయి దూరదర్శిని సినిమాలో హీరోయిన్ గా ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? నేను మిస్ రాజమండ్రి టైటిల్ విన్నర్. ఓ, కంగ్రాచులేషన్స్. సారీ లేట్ గా చెప్తాను. అది అయ్యి చాలా కాలం అయిందండి. ఎప్పుడైనా సరే. బట్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ మోడలింగ్. సో ఈ కామర్స్ వెబ్సైట్స్కి అంతా ఎక్కువ ఈనాడు వసుంధరకి చేసేదాన్ని 3 years. సుమి, నాకు అనిపిస్తుంది ఎక్కడో చూసాను ఈ అమ్మాయిని అని. ఇప్పుడు మనం ఆ పేపర్ చదువుతానే ఉంటాం కదా, సో ఎక్కడ మనకి ఆ మోడలింగ్ లో ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ వసుంధర. యా, అంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కాబట్టి నాకు ఎక్కడో అనిపించింది ఎక్కడో చూసామని. పేపర్లో అమ్మాయి డైరెక్ట్ గా కళ్ళ ముందుకు వస్తే గుర్తుపట్టడం కష్టమైంది. అవును, అందులోనూ మనం అమ్మాయిలం ఎక్కువ ఇష్టంగా వసుంధర ఆ చీరలు కానీ ఏమున్నాయని ఎక్కువ చూస్తాం కాబట్టి. అసలు ఈనాడు పేపర్ అంటే మనం ఫస్ట్ తీసేది వసుంధర మనసులో మాటదని. కరెక్ట్. ఆ డ్రెస్సులకే. యా, తర్వాత సినిమా అంతే. సో అలా ఈ మ్యాగజైన్లో అంతా చూసి అండ్ 2-3 కాస్టింగ్ వాళ్ళు కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యారు, డైరెక్టర్ గారిని, మొత్తం క్రూని. సో దే ఆర్ లైక్, ఇది ఏంటి అమ్మాయి ఇన్నిసార్లు వస్తుంది ఏంటి, సో ఒకసారి పిలిపిద్దామని చెప్పి ఆడిషన్ అంతా చేశారు. సో ఈ అమ్మాయి వాణికి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది, తెలుగు అమ్మాయి, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. సో అలా వచ్చారు. బట్ ఇప్పుడు రాజమండ్రి అమ్మాయి హైదరాబాద్లో ఉన్న ప్రముఖ దినపత్రిక వసుంధరలో కంటిన్యూస్గా కనిపించడం అనేది కూడా చిన్న విషయం అయితే కాదు. ఒక్కసారి మన ఫోటో ఎగిపోతారని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు ఐడియా ఉందా? మనకి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బతుకమ్మ అనుకోవచ్చు. బతుకమ్మ ఎత్తుకున్నప్పుడు ఉంటాయి కదా, చాలా మంది పోటీ పడతారు, మనది ఒక ఫోటో పడకపోతుందా అని. ఇండిపెండెన్స్ డే వస్తుంది, అప్పుడు మనం జెండా పట్టుకుని ఒక ఫోటో పడకపోతుందా అని చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. బట్ అలా ఎప్పుడో ఒకసారి పడితే బాగుండు అని అనుకునే మాకు కంటిన్యూస్గా ఒక అమ్మాయి రావడం అనేది చిన్న విషయం కాదు. ఆ ఛాన్స్ రావడం కూడా చాలా గొప్ప. అవును, వెరీ ట్రూ. ఆ జర్నీ ఏంటి? అది ఇంకా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే నేను కష్టపడి టచ్ వుడ్ వాళ్ళే పిలిచారు, వసుంధర వాళ్ళు. ఎక్కడ చూసి పిలిచారు అసలు మిమ్మల్ని? నేను మిస్ రాజమండ్రి టైటిల్ విన్నర్ అదంతా అవటం వల్ల, ఆల్రెడీ అది ఈనాడులో ఇంటర్వ్యూ తీసుకున్నారు నాది, అది విన్నర్ అవటం వల్ల, దానివల్ల అలా. సో దాని త్రూ ఈ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి పిలిచి ఫోటో షూట్స్, ఇంకా నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను, సో అది కూడా కలిసి రావటం. ఎవ్రీ వీక్లో 2 weeks షూట్ ఉంటుండే. సో వసుంధరకి వేరుగా అండ్ ఈ కామర్స్ వెబ్సైట్కి వేరుగా. సో అలా కంటిన్యూస్గా ఐ స్టార్టెడ్ డూయింగ్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇప్పుడు లేదు, ఫర్ 3 years I have worked for వసుంధరకి వర్క్ చేస్తారు మీరు. అంటే అదే ఒకసారి వచ్చిన తర్వాత ఒక మోడలింగ్ ఒక 2-3 weeks వేసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ న్యూ ఫేస్ కావాలని చూస్తారు. టచ్ వుడ్, బట్ I survived for 3 years. గాడ్స్ గ్రేస్ అది మీకు. సాధారణంగా అంతే కదా, ఇప్పుడు ఇయర్లీ 6 months అట్లా మార్చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. బట్ మీకు 3 years వరకు మీరు ఉన్నారు. అంటే ఇప్పుడు మోడలింగ్ ఇవన్నీ రాజమండ్రి వైపు, గోదావరి జిల్లాల వైపు కాస్త ఇబ్బందికరమై మన దగ్గర, నాకు కూడా తెలుసు కదా. అలాంటిది మీరు మోడలింగ్ చేస్తానన్నా ఇట్లా ఈ ఆపర్చునిటీస్కి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏంటి, ఏమనేవారు? మై తాత ఈజ్ అ లాయర్. ఓకే. సో అక్కడి నుంచి కొంచెం అందరూ
ఫార్వర్డ్గానే ఆలోచించడం ఉంది ఇంట్లో, ఎవరికి అంత నారో మైండ్ లేదు. అండ్ నో మీ, ఇది కరెక్ట్గానే ఉంటుంది పిల్ల అన్నట్టు ధైర్యంగా పంపించవచ్చు. ధైర్యంగా ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు, మా కజిన్స్ అందరూ ఉన్నారు. సో ఎప్పుడూ ఒంటరిగా వదిలేయలేదు. సో ఇక్కడ నా కజిన్ వాళ్ళతో ఉండి, వాళ్ళు పికప్ డ్రాప్ షూట్ అయ్యేంత వరకు నాతో ఉండి అలా ఇట్ ఆల్ స్టార్ట్. మంచి సెక్యూరిటీ మధ్య పంపించారు. యా మన ఆంధ్ర సైడ్ వదలరు కదా అమ్మాయిని అంత ఈజీగా. సో ఎప్పుడు నాతో పాటు నా కజిన్ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. సో అట్లా లక్కని. మమ్మీయో డాడీ ఎక్కడో చోట ఒక పుల్ల వేస్తూ ఉంటారు మన దగ్గర. డాడీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకోండి, అమ్మ వేస్తుంది ఒక పిల్ల, ఆడపిల్లని అట్లా పంపిస్తావా, నీ అండ చూసుకున్నది అట్లా తయారైతుంది. ఈ మాటలు మన జనరల్ గా ఇంట్లో వినే మాటలు ఇవన్నీ. మా నాన్నగారికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ ఆయన చేయలేకపోయారు. అండ్ కొన్ని రోజుల తర్వాత హెల్త్ బాగాలేక ఆయన చనిపోయారు. సో దానివల్ల ఆయన ఇంట్రెస్ట్ నేను కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేశారని చెప్పాలి. సో ఉంది మనకి. ఆయనకి సరే ఆయన ఎలాగో చేయలేకపోయారు కదా, అండ్ ఐ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ మై ఫాదర్. ఇంకా అందుకే మా మమ్మీ కూడా సరే చెయ్యి, మేము నీకు సపోర్టివ్గా ఉంటాం, ఎంతవరకు వెళ్తావో వెళ్ళని అని దే సపోర్టెడ్ మీ. ఓకే. అండ్ మనం దూరదర్శన్ దగ్గరకు వద్దాం. ఇది మీ డెబ్యూ మూవీ. ఓకే. సో మోడలింగ్ వేరు, యాక్టింగ్ వేరు. సో ఒక మూవీ ఆపర్చునిటీ మీకు వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ డే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్కడో చోట మనకు ఒక నర్వస్నెస్ ఉంటుంది. దీనికి ముందు దూరదర్శన్కి ముందు కొన్ని ఆడిషన్స్కి వెళ్ళాను నేను. బట్ నాకు చాలా భయం వేసేసేది. వాళ్ళు స్క్రిప్ట్ పేపర్ ఇచ్చి చదువు, ఆ డైలాగ్ చెప్పు అంటే ఐ యూస్ టు గెట్ స్కేర్డ్. ఇంకా వాళ్ళు ఒక్క సెకండ్ అండి అని చెప్పి పారిపోయి వచ్చేసారు. నేను ఒక 2 సార్లు లిటరలీ నాకు అది తీసుకుని నాకు ఇది అంత అవ్వట్లేదు, ఐ కాంట్ ఫేస్ కెమెరా, సో నేను వెళ్ళిపోదామని చెప్పి నా కజిన్ తీసుకొని లేదు చేయి అంటే కూడా లేదు, ఇంకా భయం ఏంటి ఇదంతా ఇంత కొత్తగా ఉంది. అండ్ ఫస్ట్లో అయితే ఇంకా తర్వాత లేదు నేను ఇంకా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు ఏడిస్తే నువ్వు నవ్వుతున్నట్టుంది అంటున్నారు, నవ్వితే నువ్వు హార్ట్ఫుల్గా నవ్వట్లేదు అంటారు. ఇదేంటి నాకు ఇంకా యాక్టింగ్ రాదేమో అని కూడా ఒక పాయింట్లో డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఇది మనకు సెట్ అవ్వట్లేదు, ఇది నా వల్ల కావట్లేదు అది ఇది అని. బట్ దాని తర్వాత ఇంకా స్లోలీ నేనే ఇంకా అద్దంలో చూసి నేర్చుకోవటం, నేను ఎందుకు ఇలా నిజంగా ఏడుస్తున్నా, ఎందుకు వీళ్ళకి నేను నవ్వినట్టు అనిపిస్తుంది అని. నాకు హై చిక్ బోన్స్ ఇంకా స్మైలీ ఫేస్ నాది. సో నేను కొంచెం అంటే కూడా నవ్వినట్టే ఉంటుంది. సో దెన్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ లిప్ ఇలా పైకి వెళ్ళకుండా ఇలా కిందకి రావాలి, దెన్ ఐ లుక్ సాడ్. ఇప్పుడు స్మైలీ ఇమోజీ చూడండి, సాడ్ అంటే ఇలా ఉంటుంది కదా. సో అలా ఐ ప్రాక్టీస్డ్ నేను చూసుకొని అద్దంలో. అంటే మీకు మీరే మిర్రర్లో చూసుకొని ప్రాక్టీస్ చేసేసారా? చాలా పెద్ద వాళ్ళు అంటే ఈ హాలీవుడ్ వాళ్ళది యాక్టింగ్వి ఇంటర్వ్యూస్ చూడటం. సో దట్స్ హౌ సమ్హౌ. సెపరేట్గా యాక్టింగ్ ఏం నేర్చుకోలేదా? లేదు. జనరల్గా హీరోయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వడము, కాస్త డాన్స్ నేర్చుకోవడము, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, మాడ్యులేషన్, ఇవన్నిటి మీద కాస్త గ్రిప్ పెట్టుకుంటారు. బట్ కొంతమంది చూడండి అనుకోకుండా అవకాశం వస్తుంది, మరి వాళ్ళని ఎక్కడ నేర్చుకుంటారంటే అన్ని సెట్స్ లోనే నేర్చుకున్నాం అని చెప్తారు. మీరేంటి? నాకు అసలు యాక్టింగ్ మేబీ ఇంట్రెస్ట్ రావటానికి కూడా వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఇంకా బేస్ డాన్స్ అని చెప్పాలి. ఓకే. నేను చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ నేను ఎన్సీసీలో ఆల్ ఇండియా తలసైనిక్ క్యాంప్లో కూడా నేను మాకు ఫోక్ డాన్స్కి ప్రైజ్ వచ్చింది. మన అప్పుడు యునైటెడ్ ఆంధ్ర, మొత్తం ఒకటే ఆంధ్ర ఇస్ ఆంధ్ర. సో ఆంధ్రప్రదేశ్కి వీ గాట్ 2nd ప్రైజ్ ఆల్ ఇండియా తలసైనిక్ క్యాంప్లో ఫర్ ఫోక్ డాన్స్ అనమాట. అండ్ కాలేజ్లో కూడా ఐ లర్న్ కూచిపూడి ఇదంతా. ఓకే. సో అలా కొంచెం యాక్టింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ద డాన్స్. అక్కడ ఎక్స్ప్రెషన్స్ అంతా మనకి వస్తుంది కాబట్టి. నేను నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, అద్దంలో చూసుకొని మురిసిపోయి నాకు నేను ఫీల్ అయిపోయి నాకు నేను చాలా పాటలు కొరియోగ్రాఫ్ చేసుకొని ఓన్గా స్కూల్లో కాలేజ్లో చేయడం. అండ్ స్కూల్లో కూడా మనకు డాన్స్లు మంచిగానే ఉంటాయి. మనకు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఎన్సీసీలో కూడా నాకు ఖచ్చితంగా ప్రైజ్ రావాల్సిందే నేను డాన్స్ చేస్తే. ఓకే. అండ్ నేను ముందే ఉండాలి, నేను వెనకాల నుంచోని ఎక్కడ నుంచోని నేను అందరికంటే బాగా చేయాలి, అందరికంటే ముందు హీరోయిన్గానే ఉంటా. సో అలా దిస్ ఆల్ స్టార్టెడ్ చిన్నప్పటి నుంచి ఉండింది అలా. అట్లా యాడ్ ఆన్ అయ్యింది మీకు.
సో ఇప్పుడు దూరదర్శన్కి మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెళ్ళారు, ఏం చెప్పారు డైరెక్టర్? అసలు ఆలోచిస్తాం కానీ అలా ఏం లేకుండే. సో యా, అంటే స్క్రిప్ట్ ఇచ్చి చెప్పు అని చెప్పడము, ఆడిషన్ ఖచ్చితంగా అయింది. తీసుకున్నారు. నేను అప్పటికి కొంచెం పాలిష్డ్ ఉన్నాను. అండ్ నేను కొంతకాలం డైరెక్షన్ టీంలో కూడా వర్క్ చేస్తున్నా. యా, తరుణ్ భాస్కర్ సార్ టీంలో అక్కడ ఇక్కడ. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్క్రిప్ట్ రీడింగ్కి పిలిచేవాళ్ళు అన్నపూర్ణ, సారీ రామానాయుడు స్టూడియోస్లో అలా. సో వాళ్ళని చూసి నేర్చుకొని ఈ నగరానికి ఏమైందికి, డైలాగ్ డెలివరీ వచ్చింది. యా, ఈ నగరానికి ఏమైందికి స్క్రిప్ట్ రీడింగ్కి పిలిచారనమాట. సో అక్కడ ఓహో ఇలా ఉంటుంది యాక్టింగ్ అది ఇది, వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకొని దాన్ని హీరోయిన్ కన్నా ముందే అక్కడక్కడ మనం ప్రాక్టీస్ ఉండింది. అవును, ఇప్పుడు స్క్రిప్ట్ రీడింగ్ అంటే మనం ఆటోమేటిక్ గా యాక్టింగ్ వచ్చినట్టే, ఎందుకంటే మనం అలానే చదవాలి. అలానే చదవాలి, ఆ క్యారెక్టరే చదవాలి కాబట్టి. ఓకే, అలా కొంచెం ప్రాక్టీస్ అయిపోయింది బిఫోర్ కమింగ్ టు దిస్ ఆడిషన్ అంతా. సో నాకు కొంచెం ఈజీ అయిపోయింది. నేను వీళ్ళకి కూడా ఈ అమ్మాయి బాగా చేస్తుంది అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు యాక్టింగ్ మీద ఒక ఐడియా ఉండింది, బట్ విత్ కెమెరా కాదు, కెమెరా ఫేస్ చేయాలి. సో ఫస్ట్ సీన్ ఏంటి మీకు దూరదర్శనిలో? ఈ డైరెక్టర్స్ అందరూ టఫ్ అన్ని ముందు చేపిస్తూ ఉంటారు కదా. లేదండి, వీళ్ళు ఫస్ట్ మాంటేజెస్ అలా స్టార్ట్ చేశారు, డైలాగ్ అలా లేకుండా. నేను చేసే పని కూర్చొని అమ్మాయి అందంగా ఒక లెటర్ రాస్తూ ఉంటుంది, ఏదో చదువుకొని నవ్వటం, ఇలా కొంచెం నేను అడాప్టబిలిటీ వచ్చేంత వరకు ఫస్ట్ మాంటేజెస్ అంతా తీసుకున్నారు. అండ్ దెన్ అప్పుడు సీరియస్ పార్ట్ మెల్లగా స్టార్ట్ చేశారు. అందరూ యా, కొత్త వాళ్ళే కదా అందరూ. సో ఫస్ట్ మాంటేజెస్, సాంగ్స్ అలా స్టార్ట్ చేసి దెన్ అప్పుడు. ఏంటి దూరదర్శిని లైన్? దూరదర్శిని అంటే ఇప్పుడు మనకి 90s బ్యాక్ డ్రాప్లో దూరదర్శిని అనే ఒక ఛానల్ ఉండేది. సో అందులో చిత్రలహరి అనే ఒక ప్రోగ్రామ్. దూరదర్శన్ ఛానల్ మనం చూడడం అంతే. ఎస్, ఇప్పటికీ ఉంది. యా, బట్ అది అప్పుడు అది ఒక్కటే ఉంది కాబట్టి. అండ్ ఆ టైంలో చిత్రలహరిలో పాటలు వచ్చేవి ఈవినింగ్ టైంలో. అది అందరికీ అదొక అద్భుతం. ఆ టీవీ కొత్తగా రావటం, మనుషులు ఆ టీవీలో కనిపించటం అనేది, ఆ పాటలు అందరికీ కూర్చొని చూసే ఒక అద్భుతమైన ఒక ప్లేస్ అది. సో అలాగా అందరూ కలుసుకునే దగ్గర ఒకరోజు వాణి హరి టీవీ దగ్గర కలుస్తారు, ఒకరినొకరు చూసుకుంటారు, ఇష్టం ఒకరి మీద ఒకరికి స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆ ఇష్టం ప్రేమగా మారి ఆ ప్రేమ ఎంతవరకు తీసుకెళ్ళింది. అండ్ ఇప్పుడంటే లవ్ మ్యారేజెస్ ఆర్ ఫైన్, ఆ టైంలో ప్రేమ అది ఇది చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కదా. అండ్ ఈ అమ్మాయి సర్పంచ్ వాళ్ళ అమ్మాయి, ఊరు పెద్ద కూతురు ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ టఫ్. అందరి చూపులు అమ్మాయి మీద ఉంటాయి. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇది. యా, కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్. మంచి లవ్ స్టోరీ. ఎస్, అంతేనా? దాంట్లో మళ్ళీ సస్పెన్స్లు ఏమైనా ఉన్నాయా? ఒక ఫీల్ గుడ్ మూవీ. ఓకే, అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, యా, ఎమోషనల్ మూవీ, ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. yes, యా. ఇప్పుడు ఇందులో మీ క్యారెక్టర్ నాకు తెలిసి గీతిక పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదేమో, ఎట్లా ఉంటారో అట్లా. మేబీ ఆ బ్యాక్ డ్రాప్ అంటే కాస్త మనకు అటైర్ వేరే ఉండొచ్చేమో తప్ప, మీరు అన్నట్టు లవ్ స్టోరీ, ఏజ్ తగ్గట్టు సినిమా, అంతేనా? అవును. సో చేసేటప్పుడు ఏజ్కి తగ్గట్టు అంటే ట్విస్టులు కూడా ఉన్నాయి. యా యా, ఐ హ్యావ్ డన్. ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు కానీ యా, వేరియేషన్ ఉంది. గీతికలా కాకుండా వేరియేషన్ కూడా ఉంది మూవీలో. యా, కంప్లీట్గా చెప్పారా మీకు? కథ అంతా ముందే చెప్పారా? స్టోరీ అంతా ముందే చెప్పారా? యా యా, డీటెయిల్గా నేను స్క్రిప్ట్ ఇంటికి తీసుకెళ్ళి చదువుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పి. సో ఇందులో ఆబ్లిగేషన్ ఏం లేదు. అది 90s బ్యాక్ డ్రాప్ మూవీ, ప్యూర్ లవ్ స్టోరీ. సో అప్పట్లో లవ్ స్టోరీలు లవ్లు అంటే ఎలా ఉండేవో మనకు తెలుసులే, ఓన్లీ కళ్ళ చూపులతో చూసుకునేది. యా, సో అది ప్రాబ్లం కూడా లేకుండే నాకు. ఇంట్లో ఉన్నాయి ఇంట్లో రెస్ట్రిక్షన్స్ సినిమాల్లోకి వచ్చేటప్పుడు? మరి ఏదైనా బోల్డ్గా ఉంటే మేబీ ఉండొచ్చేమో, బట్ నాకు ఈ రోజు వరకు ఎందుకో అలాంటిది ఏది రాలేదు.
సో ఇబ్బంది లేదైతే. ఇబ్బంది పడే క్యారెక్టర్ ఇప్పటి వరకు మరి రాలేదు, తెలుగు అమ్మాయి నన్ను రాలేదు, ఎవరు తెలీదు. ఎందుకంటే మనకే బోల్డ్ ఉంటాయి, ఒక సర్కిల్ తీసుకుని దాంట్లోనే ఉంటారు. అందువల్లే కదా తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ కాస్త కష్టం అని చెప్తాం. ఈ కాలంలో సర్కిల్ ఎక్కడ ఉందండి, అంటే అమ్మాయిలకి తెలుగు అమ్మాయిలు అన్నారా మేబీ అంత బోల్డ్ వస్తే ఏమైనా చెప్తారేమో ఇంట్లో అని. మంచి ఇప్పుడు ఆ సినిమా పేరు వద్దులే కానీ ఇప్పుడు టాప్ మోస్ట్ అయిపోయిన హీరో ఒక సినిమా ఉండింది, సినిమా అంతా ముద్దులే ఉంటాయి, ఆ సినిమా చేయమంటే ఒప్పుకుంటారా మీరు? ఒకసారి ముద్దు పెట్టడానికైనా ఓకేనా మీకు? ఎంత ఆలోచించారంటే అర్థం కాలే. తెలుగు అమ్మాయిని అందుకే దూరం పెడుతున్నారని. అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్. నన్ను అడిగితే ఇప్పుడు నా మనసుకే నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, నేను ఇండివిజువల్గా నేను నా కాల్ తీసుకోగలుగుతాను. ఇట్స్ నాట్ లైక్, బట్ ఒక లిమిట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ని ఎలా చూపిస్తున్నారు. ఆ అమ్మాయి అంటే ఇప్పుడు నా యాక్టింగ్కి నా మనసుకి నచ్చిన క్యారెక్టర్ వస్తే ఇట్ డజంట్ మీన్ మేబీ. సో కథ డిమాండ్ చేస్తే, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఓకే. ఎస్, నా మనసుకి నచ్చిన క్యారెక్టర్ ఇది, ఇది నా లైఫ్లో నేను ఖచ్చితంగా చేయాల్సిన క్యారెక్టర్ అంటే. కానీ అట్లా తెలుగు అమ్మాయిలు ఇలా అలా అని మన మీద ఒక్కొక్క స్టాంప్ వేస్తున్నారు, కానీ నార్త్ నుంచి వచ్చే అమ్మాయిలు కూడా అంత బోల్డ్ సీన్లు చేయడానికి ఏం ఒప్పుకోరుగా. యా, మనకంటే నేను చూసిన నా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళని తప్పుపడడం కాదు కానీ వాళ్ళకే ఇంకొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్స్, అకామిడేషన్ నాకు ఇలా కావాలని కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇష్యూస్ అందరితోనూ ఉండొచ్చు మేబీ. ఓకే, బట్ వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, 10 మంది టీం ఉంటారా, వాళ్ళందరికీ ఫ్లైట్ ఛార్జెస్ అయ్యాలా, అకామిడేషన్స్ అన్ని వీళ్ళే చూసుకోవాలా. అయినా మన వాళ్ళకి ఓకే అవుతుంది, మనం పక్కనే ఉంటాం, మనకు అన్న అక్కర్లొద్దు, అయినా సరే ఆపర్చునిటీస్ ఎందుకో వెనకబడతా ఉంటామేమో. నిజమేనాది? మీరేమంటారు? నన్ను అడిగితే కొన్నిసార్లు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా నేను తెలుగు అమ్మాయిని అని చెప్పుకోకుండా నేను వేరే అదర్ స్టేట్ అమ్మాయిని అని చెప్పుకుంటారు. యా, బికాజ్ తెలుగు అమ్మాయి అనగానే అంత ఆపర్చునిటీ వస్తుందో రాదో అని ఉంది. ఇట్స్ దేర్, సమ్వేర్ ఇట్స్ దేర్ ఉంది. ఎందుకంటే ఎందుకు లేరు మన తెలుగు వాళ్ళలో అందమైన అమ్మాయిలు ఎందుకు లేరు? తెలుగు అమ్మాయిలు చాలా బాగుంటారండి. యా, ఇప్పుడు అందం అని అడిగితే చూడండి, ఒక ముక్కు పొడికి వేసుకున్న అమ్మాయిని, అదే కదా అందంగా ఇంతకు ముందు లెక్కలోకి తీసుకు. ఇంతకుముందు సావిత్రి గారు, లేకపోతే మన జమున గారు, రాధ గారు, అంతెందుకు మన తెలుగు అమ్మాయిలే తమిళ్లో రాణిస్తున్న వాళ్ళు లేరు? ఉన్నారు. బట్ అండ్ అంటే అక్కడ నాకు ఎందుకు వేరే స్టేట్కి వెళ్ళాలి వర్క్ కోసం? ఆపర్చునిటీస్ అన్నప్పుడు ఏం చేస్తాం? అందుకే గట్టిగా ట్రై చేస్తున్నా. నాకు ఇంకా ఎక్కడ హోప్ ఉంది మన తెలుగు వాళ్ళ మీద తీసుకుంటారు, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. అండ్ నాకు ఆ ఫీలింగ్ తెలుసు. మన తెలుగు మూవీ చేసేటప్పుడు నాకు ఈ నేటివిటీ నాకు తెలుసు, మన ఫీలింగ్స్గా నాకు ఏది ఇప్పుడు పర్టికులర్గా వచ్చి చెప్పే అవసరం లేదు. నా లైఫ్లో, నా పక్కింట్లో, ఎదురింట్లో ఆల్రెడీ చూసి ఉంటాను. సో అందుకే నాకు దూరదర్శని కూడా చాలా ఈజీ అయిపోయింది ఆ క్యారెక్టర్ వాణి చేయటం. యా, ఇప్పుడు సాధారణంగా ఇలా ఆడిషన్స్కి అది వెళ్తున్నప్పుడు అమ్మాయి కొంచెం మంచిగా కనిపిస్తున్నప్పుడు మా మూవీలో ఆపర్చునిటీ మీకు 100%, బట్ అంటారు కదా, అలాంటి బట్టలు ఏమైనా విన్నారా మీరు? బట్ అన్న మాట మీ దగ్గరకు వచ్చిందా? కొంతమంది ఉన్నారు అలా మాట్లాడేవాళ్ళు, అడిగేవాళ్ళు. ఏమన్నా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం వద్దు, లేదండి నేను వెయిట్ చేయగలుగుతాను, నాకు ఇంట్లో ప్రెషర్ ఏం లేదు కాబట్టి నేను వెయిట్ చేయగలుగుతానండి, పర్లేదు వేరే ప్రాజెక్ట్ చూసుకుంటా అంటే కూడా కొంతమంది క్లాస్ తీసుకుంటారు. ఎందుకు ఇలా, ఎందుకు నువ్వు ఎవరితోనో రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళతో కూడా క్లోజ్గానే ఉంటారు కదా, వీళ్ళతో కూడా ఉండండి. మనస్సాక్షి అనేది ఉంటుంది కదా మనిషికి. ఒక వర్క్ కోసం నిన్ను నువ్వు అలా వేరే విధంగా తగ్గించుకోనే సిచ్యువేషన్ వచ్చిందంటే నేను అలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ వర్క్ చేసి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నో చెప్తే ఆ ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని తప్పించిన సందర్భాలు ఉన్నాయా? ఆబ్వియస్లీ ఉన్నాయా? యా, ఉంటాయి. అంటే చాలామంది చెప్తుంటారు కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో లేదు, మేము అట్లా ఫేస్ చేయలేదు
అని చెబుతూ ఉంటారు కదా, ఆ మాటల్లో మీకు వాస్తవం ఉంది అనిపిస్తుందా? ఆ పర్టికులర్ పర్సన్ అంటే నేను వేరే వాళ్ళది నేను జడ్జ్ చేయలేను, బట్ యా నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు నో చెప్తే ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కూడా. యా బట్ అందరూ అలా లేరు. ఓకే, ఎస్, యా అందరూ అలా ఇప్పుడు అలా అనుకుంటే ఎందుకు సినిమా చేయగలుగుతాం? యా అందరూ అలా లేరు. అండ్ నేను కలిసిన కొంతమంది అయితే లైక్ ఏదో సొంత కూతుర్లా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. అందరూ భయపడి అందరూ ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు, దట్ ఈస్ క్వైట్ కామన్ ఎనీ ఇండస్ట్రీ. యా ఎక్కడున్నా కూడా కొంతమంది, అది మనిషి మెంటాలిటీ, అది ఇండస్ట్రీ అని చెప్పలేను నేను. ఓకే, ఆ పర్టికులర్ మనిషి అలా ఉన్నారు, ఆయనకి అలాంటి థాట్ ప్రాసెస్ ఉంది, అంతేగాని రైట్ రాంగ్ అనడానికి లేదు. లేదు. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న క్రూ బాగుంది. ఒక వెబ్ సిరీస్ కూడా రీసెంట్గా షూట్ కంప్లీట్ అయిపోయింది, అన్మ్యారీడ్ అసైన్మెంట్స్ అని చెప్పి. దే ఆర్ ఆల్సో మొత్తం అందరూ యంగ్స్టర్స్ అందులో చేసింది. సో అంటే నాకు ఎందుకు అయిపోయిందా షూట్ అనిపించే షూట్స్ కూడా ఉన్నాయి, ఇంకొంచెం ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ మూవీలో మీ కో ఆర్టిస్ట్ హీరో కోసం ఏం చెప్తారు? పని రాక్షసుడు అని చెప్పచ్చండి. అంతా 24 క్రాఫ్ట్స్ కూడా ఆయన పని అనుకొని చేసే మనిషి. ఓకే, సో ఇంకా యాక్టింగ్ ఇది ఎలా చేద్దాం, ఇప్పుడు బట్టలు లిటరలీ ఒకసారి ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఇదంతా 90s బ్యాక్ డ్రాప్ మూవీ కదా, సో పొలాల్లో పరిగెట్టే సీన్ ఉండింది నాకు హీరోకి ఒక సాంగ్లో. నాదేంటి లంగా స్కర్ట్, సో ఇది పట్టుకొని పరిగెట్టాలి. వరి చేను ఉంటుంది కదా, ఇట్లా కోసుకుపోతుంది అనమాట కాళ్ళకి. అండ్ అది చాలా పెయిన్ ఉంటుంది అండ్ చాలా షార్ప్ ఉంటాయి లీవ్స్ అవి. నేను చెప్తే అబ్బా ఇలా అవుతుంది అండి, చాలా పెయిన్ వస్తుంది అబ్బా, ఇంకా ఎన్ని చెప్పుకుంటాం కదా కో ఆర్టిస్ట్కి అంటాడు ఆయన. రక్తాలు చిందించాలండి షార్ట్ కోసం, రక్తాలు చిందించాలి. వాళ్ళు నిజంగానే కొట్టుకున్నారు కూడా, డూప్ ఫేక్ స్టిక్ అలా ఏం లేదు, నిజంగానే ఎత్తి కుదేయించుకుంటాడు ఆయన. సో సేమ్ అది నా దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండే అనమాట. ఇట్స్ ఫైన్, ఏమవుతుంది ఏదన్నా ఇట్లా బాగాలేదు అంటే పెయిన్ కిల్లర్ వేసుకొని వచ్చే ఆ టైప్ మనిషి. సినిమా అంటే పిచ్చి ఇంకా. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ మీతో చేయించుకునేటప్పుడు సమ్ టైమ్స్ మనల్ని పాంపర్ చేస్తారు, సమ్ టైమ్స్ వాళ్ళు కూడా వర్క్ ప్రెషర్ ఉంటుంది కదా, ఏం చెప్తారు? కార్తికేయ గారు ఓపిక అంటే ఆయన అంటే కార్తికేయ అంతే. ఓకే, సో అసలు అలా ఆయనతో ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. హీఈస్ లైక్ సూపర్ కూల్, అంత హీఈస్ కూలెస్ట్, లైక్ ఏదో కుకుంబర్ లాగా అంతలాగా ఉంటారు ఈయన, అంత కూల్గా అనిపించి. ఎలా ఉంటారా అనిపిస్తుందా? ఎంత ప్రెషర్ ఉన్నా ఈజ్ లైక్ కూలెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఆయనతో అసలు ఎలాంటి ఇది లేదు. ఈయన ఎంత హైపరో సాయి గారు, ఐ మీన్ సుభిక్షిత్ గారు, ఆయనకి ఆపోజిట్గానే ఏం కాదు చేయి, ఇంకో టేక్ కావాలా, ఇలా చేద్దామా, చేయండి, బాగుంది, బాగా వచ్చిందా, బాగా వచ్చింది, అంతే. ఆయన టోన్ కూడా ఎప్పుడు అసలు పెరిగింది లేదు సెట్లో. ఇప్పుడు ఈ సినిమా అంతటికి ఎన్ని డేట్స్ తీసుకున్నారు? షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? యానం బ్యాక్ డ్రాప్లో అయింది. కొన్ని సీన్స్ ఏదైనా మిస్ అయిన రీషూట్ అలా అవుతుంది కదా, ప్యాచ్ వర్క్, అది కొన్ని హైదరాబాద్లో చేశారు. ఓకే, బట్ మోస్ట్లీ మొత్తం యానం, కాకినాడ అటువైపు. అంతా అటువైపు. సో ఇబ్బంది అసలుకే లేదు, అసలు లేదు. మన యాస మన ఊరు. అండ్ తెలుసా సెట్లో అందరూ తెలుసు కదా మన ఊరోళ్ళు ఎలా ఉంటారు. సో పచ్చడి డబ్బాలు సెట్ మధ్యలో వచ్చి జంతికలు, ఇంటికి భోజనాలు పిలవడాలు, మీరు అందరూ మా ఇంటికి భోజనాలకు రావాలండి. వాళ్ళ ప్రేమకి వాళ్ళు వండిన వడ్డింపులకి చచ్చిపోతారు. అలా రాకూడదండి, అంటే టైం సరిపోదు కదా, వేరే వాళ్ళింటికి ఇల్లింటికి వెళ్తే నేను యాక్టింగ్ ఎప్పుడు చేయను, అలా రాకూడదండి, లాస్ట్ రోజు వస్తాను అలా ఇలా చెప్పేదాన్ని. కానీ కొంతమంది తీసుకొచ్చి బాక్సులు పెట్టి, సో బాక్సులు పట్టుకొచ్చి పెట్టారు మీకు. పీతలు, రొయ్యలు, ఫిష్ ఫ్రైలు వచ్చాయి ఇవన్నీ మీకు? ఇంత బుఫే ఉండేది లిటరలీ. ఓకే, ఒకళ్ళు కాదు కదా, అదే కదా, 100 కూరలు 100 రకాలు, ఎంతమంది మనుషులు. వాళ్ళకి ఇంకా సరదా షూటింగ్ అంటే. హీరోయినా, మీరు హీరోయిన్ అండి, ఫోటోలు తీసుకున్నా, మా ఇంటికి వస్తారా మీరు, ఇక్కడ ఉండిపోవచ్చు కదండి మాతో, అట్లా
ఓకే, ఆవకాయ పచ్చళ్ళు రాలే? రెండు జాడీలు పంపించారు. జాడీ నాట్ లైక్ ఇది చిన్న డబ్బా నాకు కూడా కాదు. అర్థమైపోయింది, ఇంత జాడీలు. ఒక మాగాయ ఒక ఆవకాయ అట్లా. మీకు ఇది ఐడియా ఉందా? పక్కింటి ఆంటీ గారు వాళ్ళు ఇంత చిన్న స్టీల్ గిన్నె పట్టుకుని వచ్చి కొంచెం పచ్చడి బద్దేస్తారా తీసుకోరా నేను గిన్నెటికి వస్తాం ఇంటికి. అది ఏంటంటారు, తోడు చెక్కుందా అమ్మా ఎన్ని రోజులైతే మాట నిజమే కదా. అండ్ మన ఊర్లో ఏంటి అంటే ఇట్లా జుట్టు ఎవరైనా విరబూసుకుని ఉంటే మా పక్కింటి ఆంటీకి ఎంత మస్తు ప్రాబ్లం ఉంటుండే అనమాట. ఎందుకు జడలా జుట్టు అలా వదిలేసుకొని తిరుగుతుంది, జడేసుకోండి జుట్టలే ఎరబోసుకుని తిరుగుతున్నావే మధ్యాహ్నం పూట అట్లా వస్తాయి జడ ఎట్లదా మీ అమ్మ నీకు వేసేస్తాను ఇటు వచ్చాను. ఇంకా మన అమ్మగారిని పిలిచి మరీ చెప్తారు, జడ ఈ పిల్లకి జుట్టలు ఎరబోసుకుని తిరిగేస్తుంది ఏంటి, దెయ్యాలు వచ్చేస్తాయి. అబ్బా ఈ తోడు చుక్క అనేది చాలా సంవత్సరాలు అయింది నేను విని. ఇప్పటికి వస్తారు. సో మీరు ఇక్కడ అంటే హైదరాబాద్లో ఉన్నా నాకు తెలిసి మీ ఫ్యామిలీ అంతా ఇదే కాబట్టి దీన్ని ఏం మిస్ అవ్వలేదు. మేము మిస్ అయిపోయాం చూసారా. బట్ నేను ఇప్పటికీ వెళ్తా పక్కింట్లోకి, అందుకే తోడు చుక్క కోసమా. మా పక్కింటి అంటే అయితే మొత్తం అంతా ఆలింట్లో మా అమ్మలు అయిపోతాయి. అవునా, మళ్ళీ మన దానికి టైమింగ్ ఉంటుంది. సాయంత్రం 6 అయితే ఎవరు కొంతమంది ఎవరు మొక్కలు ముట్టుకోకూడదు. అవును. సో అట్లా సినిమా కబుర్ల కన్నా మనకు ఊరు ముచ్చట్లు ఎక్కువయ్యాయి అబ్బా అసలు. అవును కదా. గుడ్ గుడ్ గుడ్. సో అంటే మీరు కొన్ని రివీల్ చేయకూడదు కాబట్టి నేను కూడా అడగట్లేదు. బట్ కాస్త యూనిక్ క్యారెక్టరే అన్ని సినిమాలతో మనం నార్మల్గా కంపేర్ చేసుకుంటే మీ క్యారెక్టర్ ఇందులో వేరియేషన్స్ ఉన్నాయి కదా. అవును. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు సినిమా కోసం? ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇది మన ఊరి కదా, మన అందరి చిన్నప్పుడు మెమొరీస్తో కూడిన కథ. అండ్ మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. వాణి హరి మధ్య ప్రేమ కానీ, మా మిలిటరీ బాబాయ్ శారదా వదిన వాళ్ళ మధ్య ప్రేమ కానీ, అమ్మ నాన్న అసలు వాళ్ళు చేసే ఎఫర్ట్స్ కానీ మీకు అంతా చాలా నచ్చుతుంది. మన పక్కింట్లో వాళ్ళ స్టోరీ అబ్బా, తొంగి చూస్తే సరిపోతుంది థియేటర్కి వెళ్ళి. మన ఇంట్లో కథ, మన పక్కింట్లో వాళ్ళ కథ, అందరూ ఒక ఊరు మొత్తం కథ దూరదర్శిని కలిపింది ఇద్దరిని. అండ్ ఆ ఊరు అందరూ కలిపి వాళ్ళిద్దరిని ఎలా కలిపారు, వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు అనేది మా కథ. ప్లీజ్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఇది ఒక 2.5 hours మూవీ, మీ లైఫ్ టైం గుర్తుండిపోయే స్టోరీ దూరదర్శిని. సో ప్లీజ్ డు వాచ్ ఇట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ అయితే అన్మ్యారీడ్ అసైన్మెంట్స్ వెబ్ సిరీస్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ రీసెంట్గా సైన్ చేశాను, సో అది కూడా షూట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ గీతిక గారు. ఇప్పుడు సైన్ చేసిన మూవీ అయితే ఇప్పుడు వాణి లాగా ఊరు ఇన్నోసెంట్ రెబల్ అలా కాదు, సత్యభామ అదే రెబల్ క్యారెక్టర్. సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్. కొడతాను కూడా, కొట్టాలి కూడా. అస్తమానం మనం అట్లా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయాలంటే కష్టం అబ్బా. మన లోపల అది ఉంటది, అది బయటకు వస్తే ఇంకా మజా ఉంటది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి. మనం ఇలాగే ఊరు ముచ్చట్లతో పాటు సినిమా ముచ్చట్లు కూడా రోజు సంక్రాంతి ప్రోగ్రామ్ పిలవండి నన్ను, చెప్తా. మీ నంబర్ ఉంది మా దగ్గర. సో ఒకరోజు ముచ్చట్లు పెడదాం, పండగలకి ఓన్లీ కూర్చొని ముచ్చట్లు పెడదాం. నాది స్టోరీ చూడండి, నా దాంట్లో ఒక సంక్రాంతికి ఒక పెద్ద స్టోరీ ట్రైనే ఉంటుంది. తప్పకుండా. అండ్ తెలుగు అమ్మాయిలకి దట్టు మీలా మంచిగా యాక్టింగ్ చేస్తున్నారు, చూడడానికి అందంగా ఉన్నారు, డాన్స్ చేస్తున్నారు, టాలెంటెడ్ కదా. అందరికి అన్నీ వస్తాయని కూడా లేదు. సో మరిన్ని ఆఫర్స్ రావాలి, తెలుగు అమ్మాయి అని చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ట్రెండ్ మారిపోయిందిలేండి, సో టెన్షన్ లేదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ గీతిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.